ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని రోజులు గడిచిన తరువాత రవి వచ్చిన లోన్ డబ్బుతో చిన్న టీ షాప్ పెట్టుకుంటాడు. రవికి తెలిసిన వాళ్ళు, రవి టీ రుచికి అలవాటు పడిన వాళ్ళందరూ అక్కడికి వస్తూ ఉంటారు. రవి బాగా కష్టపడి 2 చేతులారా డబ్బు సంపాదిస్తున్నాడు. వచ్చిన డబ్బులో సగం డబ్బు తనకి దాచుకుంటూ మిగతా డబ్బు బ్యాంక్ లోన్ కడుతున్నాడు. ఆ చిన్న టీ వ్యాపారం రవికి ఎన్నో లాభాలు తెచ్చిపెడుతుంది. ఒకరోజు అశోక్ ఇంకా కిరణ్ రవి టీ షాప్కి వస్తారు. రవిని చూసి కిరణ్, ఏంట్రా రవి, బిజినెస్ ఎలా సాగుతుంది? కస్టమర్స్ అయితే బాగానే వస్తున్నారు. నీకు వర్కర్స్ అవసరమైతే చెప్పరా బాబు, జాయిన్ అయిపోతాం. ఆపరా నీ వెటకారం. నువ్వు ఈ కిరణ్ గారు లేకపోతే నేను ఈ పరిస్థితుల్లో ఉండేవాడినే కాదు. మీ ఇద్దరికీ చాలా థ్యాంక్స్. కిరణ్ గారు నన్ను నమ్మి లోన్ శాంక్షన్ చేశారు. ఆ భగవంతుడే మీ రూపంలో వచ్చి నాకు లోన్ శాంక్షన్ చేసినట్టు అనిపించింది. అంత పెద్ద మాటలు ఎందుకు రవి, మీలో టాలెంట్ ఉంది. నాకు మీ టాలెంట్ మీద నమ్మకం ఉంది. పైగా మీరు బాగా కష్టపడతారు. కొంచెం సపోర్ట్ చేస్తే పైకి వస్తారని అనిపించింది అని అంటాడు కిరణ్. రవి సిటీలో ఉండే ఒక మంచి రూమ్కి షిఫ్ట్ అయ్యాడు. చేతి నిండా డబ్బు సంపాదించడం వల్ల ఇప్పుడతను చాలా ధైర్యంగా ఉన్నాడు. ఒకరోజు రవి రూమ్లో కూర్చొని తనలో తానే ఇలా అనుకుంటాడు. అమ్మయ్యా, అనుకున్నది సాధించాను. ఇంకొంచెం కష్టపడితే అప్పు మొత్తం తీరిపోతుంది. అప్పు తీర్చిన తర్వాత అమ్మా నాన్న దగ్గరికి వెళ్తాను. అప్పు తీరకుండా వెళ్తే షాప్ని ఎవరు చూసుకుంటారు? నన్ను నమ్మి కిరణ్ గారు లోన్ ఇచ్చారు. దాన్ని బాధ్యతగా క్లియర్ చేయాలి. అంతవరకు అమ్మా నాన్న దగ్గరికే కాదు, ఎక్కడికి వెళ్ళను. నేను ఇంటికి వెళ్ళేంత వరకు అమ్మా నాన్నకి నెల డబ్బులు పంపిస్తాను అని అనుకుంటూ తన మేనమామైన గిరీశానికి ఫోన్ చేస్తాడు. మావయ్య, నేను రవిని. మీరెలా ఉన్నారు? బాబూ రవి, నువ్వా? మేం బాగానే ఉన్నాం గాని ముందు నువ్వెలా ఉన్నావు నాయనా? అసలెక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ఏమైపోయావు? నీకోసం మీ అమ్మా నాన్న ఎంత దిగులు పడుతున్నారో నీకు తెలుసా? మావయ్య, అమ్మా నాన్నకి దిగులు పడొద్దని చెప్పండి. నేనిప్పుడు సిటీలో ఉన్నాను, బాగానే ఉన్నాను. టీ వ్యాపారం చేసుకుంటున్నాను. చేతి నిండా డబ్బు సంపాదిస్తున్నానని చెప్పండి. కొంచెం లోన్ పెట్టాను. ఆ లోన్ తీరిపోయాక నేనే అమ్మా నాన్న దగ్గరికి వస్తానని చెప్పండి. వాళ్ళకి ఫోన్ చేద్దామంటే వాళ్ళ దగ్గర ఫోనే లేదు. అందుకే వాళ్ళకి ఈ విషయం చెప్తారని మీకు ఫోన్ చేశాను. సరే రవి, తప్పకుండా చెప్తాను. మావయ్య, ఒక చిన్న హెల్ప్ చేస్తారా? నేను మీకు నెల డబ్బులు ఫోన్పే చేస్తాను. ఆ డబ్బులు తీసుకెళ్లి అమ్మ నాన్నకిస్తారా? నేను ఇలా డబ్బులు పంపిస్తున్నాను అని తెలిస్తే వాళ్ళు చాలా సంతోషిస్తారు. అలాగే అమ్మా నాన్నని అడిగానని చెప్పండి. అలాగే రవి, నువ్వు చెప్పినదంతా నేను తప్పకుండా చేస్తాను. నువ్వింత గొప్పవాడివయ్యావని తెలిస్తే నిజంగా వాళ్ళు చాలా సంతోషిస్తారు అని అంటాడు గిరీశం. ఆ తరువాత గిరీశం భార్య అక్కడికి వచ్చి విషయమేంటి అని అడుగుతుంది. అప్పుడు గిరీశం జరిగిన విషయమంతా చెప్తాడు. అప్పుడు గిరీశం భార్య శాంతి గిరీశంతో ఇలా అంటుంది. ఏంటి, ఎందుకు పనికిరాడనుకునే ఆ రవిగాడు ఇప్పుడు తల్లిదండ్రులకు డబ్బులు పంపిస్తున్నాడా? ఏవండి, ఇప్పుడు ఆ డబ్బెంత అవసరమో మనకు తెలుసు కదా. ఆ డబ్బుంటే మన అమ్మాయి జీవితం బాగుపడుతుంది. ఆవిడ మీ సొంత అక్కే కదండి. ఏదొకటి చెప్పి ఆ డబ్బు ఆవిడికి తర్వాత ఇద్దురులేండి. ముందు వెళ్ళి ఆ రాక్షసుడి మొహాన ఆ డబ్బు కొట్టండి. అలా చేస్తే మన అమ్మాయి జీవితం బాగుపడుతుంది. దయచేసి ఈ ఒక్కసారికి నా మాట వినండి. వద్దు అంటే ఆ రాక్షసుడిని ఇంటికి తెచ్చింది నువ్వు. వాడైతే చదువుకున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, అమ్మాయిని బాగా చూసుకుంటాడని చెప్పావు. కానీ ఇప్పుడు అలా జరగడం లేదే. వాడు ఉద్యోగం సద్యోగం లేకుండా మన మీదే ఆధారపడుతున్నాడు. అలాంటి వాడితో ఉండే కన్నా మన అమ్మాయి మన ఇంట్లో ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుందే. ఆ రవి చూడు, జీవితంలో పనికిరాడనుకున్నాము, కానీ అసలు పనికిరాలేనిది మన అల్లుడు. ఆ రవిని చూస్తే అనిపిస్తుంది కష్టపడి సంపాదించాలి అన్న తపన ఉండాలి గాని చదువుతో సంబంధం లేదు. సరే, నీ మాటగా డబ్బు పంపిస్తాను. తర్వాత మళ్ళీ డబ్బు అడుగుతాడు. అప్పుడెక్కడి నుండి పంపిస్తాము? ఇంకడగడలేండి. ముందు మన అమ్మాయి జీవితం నిలబెట్టే బాధ్యత మనది. ఈసారి ఆ డబ్బు మీ అక్క కాకుండా
మన అల్లుడికి పంపించండి. చేసేదేమీ లేక గిరీశం తన భార్య చెప్పినట్టే వింటాడు. మరోవైపు రాజయ్య బాగా జబ్బు పడతాడు. రాజయ్య హాస్పిటల్ ఖర్చుల కోసం రంగమ్మ తన బంగారమంతా అమ్మేస్తుంది. అప్పుడు రాజయ్య రంగమ్మతో ఇలా అంటాడు. ఈ సమయంలో మన అబ్బాయి మనతో ఉంటే ఎంతో బాగుండు కదా రంగమ్మ. అవునండి, సంపాదించడం లేదని మనమే వాణ్ణి అనవసరంగా పంపించేశాము. వాడే గనక ఉంటే సంపాదించకపోయినా కనీసం మిమ్మల్ని హాస్పిటల్కైనా తీసుకెళ్లేవాడు. చెట్టంత కొడుకుని మనమే అన్యాయంగా పంపించేశాం రంగమ్మ. ఏదొక రోజు వాడే మారుతాడని వదిలేయాల్సింది అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. మరోవైపు రవి గిరీశానికి నెల నెలా డబ్బులు ఫోన్పే చేసి ఆ డబ్బులు తీసుకెళ్లి తన తల్లిదండ్రులకు ఇమ్మంటాడు. కానీ గిరీశం ఆ డబ్బులు తీసుకెళ్లి తన అల్లుడికి ఇస్తాడు. గిరీశం ఇలా చేస్తున్నట్టు రవికి గాని రవి తల్లిదండ్రులకి గాని తెలీదు. ఒకరోజు రవి ఇలా అనుకుంటాడు. బ్యాంక్ లోన్ మొత్తం తీరిపోయింది. ఇంక ప్రశాంతంగా ఉండొచ్చు. ఇప్పుడు అమ్మా నాన్నని చూడ్డానికి ఇంటికి వెళ్తాను అని రవి వెంటనే బయలుదేరి తన ఇంటికి వెళ్తాడు. తన తండ్రి పరిస్థితిని చూసి రవి, అమ్మా నాన్నకేమైంది? నువ్వు వెళ్ళిన తర్వాత నుండి మీ నాన్నకి అనారోగ్యం పట్టుకుందిరా. మీ నాన్న కోసం నా దగ్గరున్న బంగారం అంతా అమ్మేశాను. ఇక మీ నాన్నని ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి నా దగ్గర ఏవీ లేవురా. నిజం చెప్పాలంటే మాకు పూట గడవడమే కష్టంగా ఉంది. పోనీ నేనేదైనా పని చేసి సంపాదిద్దామంటే నా ఆరోగ్యం కూడా బాగుండడం లేదు అని అంటుంది రంగమ్మ. అప్పుడు రాజయ్య రవితో, బాబు రవి, ఈ తండ్రి చివరి రోజుల్లోనైనా వచ్చావు. నాకు చాలా సంతోషంగా ఉంది నాయనా. దయచేసి నువ్వెక్కడికి వెళ్ళకు. నువ్వు వెళ్ళిపోయావన్న దిగులుతో నేను మంచాన పడ్డాను. అలా అనుకు నాన్న. నేనిప్పుడు పట్నంలో బాగా సంపాదిస్తున్నాను. నిన్నక్కడికి తీసుకెళ్ళిపోయి మంచి వైద్యం ఇప్పిస్తాను. అమ్మా, మీకు డబ్బులివ్వమని గిరీశమ్మాయికి నేను నెల నెలా ఫోన్పే చేశాను. ఆ డబ్బులు మీకిచ్చాడా? గిరీశమా? అసలు ఆ మనిషి కనిపించే కొన్ని సంవత్సరాలైంది బాబు. మన ఇంటికి ఎప్పటి నిండో రావడం మానేశాడు. అయితే మామయ్య మనల్ని మోసం చేశాడమ్మా. నేను పంపించిన డబ్బులు మీకివ్వలేదు. పోనీలే బాబు, ఆ గిరీశం ఏదొక రోజు తన తప్పు తెలుసుకుంటాడులే. ముందు నాన్నని ఆసుపత్రికి తీసుకెళ్దాం పద అని అంటుంది రంగమ్మ. ఆ తరువాత రవి సిటీలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. అమ్మా, నాన్న, మీరిద్దరూ ఇక్కడే కూర్చోండి. డాక్టర్ అపాయింట్మెంట్ కనుక్కొని నేను వస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్తూ ఉండగా రవికి గిరీశం ఎదురుపడతాడు. రవిని చూసిన గిరీశం కంగారు పడుతూ, రవి, ఇక్కడున్నావేంట్రా? ఎంత పని చేశావు మామయ్య. నేను పంపించిన డబ్బుల్లో కొంత డబ్బు నువ్వు తీసుకొని మిగతా డబ్బు అమ్మా నాన్నకివ్వాల్సింది. అసలేమైందిరా? నాన్న ఆరోగ్యం పాడైంది మామయ్య. డబ్బులు లేక సరైన ట్రీట్మెంట్ తీసుకోలేదు. అవునా? ఇంత జరిగిందని నాకు తెలియదురా. దయచేసి నన్ను క్షమించు. నాన్నెక్కడున్నాడు? ఇప్పుడే నన్ను నాన్న దగ్గరికి తీసుకెళ్ళు అని అంటాడు గిరీశం. రవి గిరీశాన్ని రాజయ్య దగ్గరికి తీసుకుని వెళ్తాడు. బావా, నన్ను క్షమించు. నీ ఆరోగ్యం ఇలా పాడైపోవడానికి కారణం నేనే. రవి పంపించిన డబ్బులు నా కూతురు రూపా కోసం ఖర్చు పెట్టాల్సి వచ్చింది. డబ్బులు తెమ్మని నా అల్లుడు నా కూతుర్ని బాగా వేధించాడు. తప్పని పరిస్థితుల్లో ఆ డబ్బంతా నేను వాళ్ళకిచ్చేశాను. అయినా సరే నా అల్లుడికి డబ్బు దాహం తీరలేదు. ఇంకా ఎక్కువ డబ్బు తెమ్మని నా కూతుర్ని వేధించాడు. అది భరించలేక తను అనారోగ్యానికి గురయింది. ప్రస్తుతం తనని ఈ హాస్పిటల్లోనే చేర్పించాము. మిమ్మల్ని మోసం చేసినందుకే నా కూతురికి ఈ గతి పట్టింది. దయచేసి మీ ముగ్గురు నన్ను క్షమించండి. అప్పుడు రాజయ్య, ఏం పర్వాలేదులే గిరీశం. రూపా ఆరోగ్యంగా ఉంటే మనకదే చాలు అని అంటాడు. రాజయ్య ఆరోగ్యం కుదుటపడిన తరువాత రాజయ్య రంగమ్మ ఇద్దరూ రవితోనే ఉంటారు. రవి తన తల్లిదండ్రులకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటాడు. అంతేకాదు తన స్నేహితులకు రూపా భర్తను పరిచయం చేసి అతనికి మంచి ఉద్యోగం ఇప్పిస్తాడు. మనం సోమరిగా ఉండకుండా ఏదొక విధంగా కష్టపడితే జీవితం ముందు ముందుకి సుఖమయమవుతుంది.